ఏ లడ్లు అయినా ఇంకా ఒకటి తిన్నా ఇక 10 రూపాయలకు లడ్డు ఇక్కడిది ఈ సింపుల్ చూద్దాం. మమ్మీ అది అమ్మ జీవితం చూపించిన గట్ట ఆగింది, లేకపోతే పాపమ్మ అయినా ఇది లేకుండా వస్తాడు తెలిసిన రోజుకు ఉద్దారా దెగ్గులుంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సప్తశృంగి భారతదేశంలోని మహారాష్ట్రలోని నాసిక్ నుండి 60 కిలోమీటర్లు 37 మైళ్ళు దూరంలో ఉన్న హిందూ తీర్థయాత్ర. హిందూ సంప్రదాయాల ప్రకారం సప్తశృంగి నివాసి దేవత 7 పర్వత శిఖరాలలో నివసిస్తుంది. సప్త అంటే 7 మరియు కుంచుకుపోవడం అంటే శిఖరాలు. ఇది భారతదేశంలోని నాసిక్ సమీపంలోని ఒక చిన్న గ్రామమైన గాయస్ ఇది సాబుదార కొండ. స్పెషల్ చాయ్ గాయస్. తాలూకాలోని నండూరిలో ఉంది. మరాఠాలు మరియు కొన్ని హిందూ తెగలు చాలా కాలం నుండి దేవతను పూజిస్తున్నారు మరియు కొందరు ఆమెను తమ కులదేవతగా పూజిస్తారు. గాడ్ ఎక్కడానికి 510 మెట్లు ఉన్నాయి. కింది నుంచి ఆలయానికి వెళ్లేందుకు ఆలయ ట్రస్ట్ ఫర్నాక్యులర్ ట్రాలీ సౌకర్యం కూడా కల్పించింది. దీని పని జూలై 2018లో ప్రారంభమైంది. ఈ ట్రాలీలో మొత్తం 6 కోచ్లు ఉన్నాయి మరియు ఒక కోచ్లో 10 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. ఈ ట్రాలీ ఆలయానికి చేరుకోవడానికి 3 నిమిషాల సమయం పడుతుంది. ట్రాలీ పైనున్న స్టేషన్ నుంచి ఆలయానికి వెళ్లాలంటే ప్రయాణికులు 20 నుంచి 25 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ ట్రాలీలో ప్రతిరోజు దాదాపు 5,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. భక్తులు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు. 1. ఈ ఆలయం మహారాష్ట్రలోని 3.5 శాక్త పీఠాలలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం భారత ఉపఖండంలో ఉన్న 51 శాక్త పీఠాలలో ఒకటి మరియు సతీదేవి, శివుని భార్య అవయవాలలో ఒకటి, ఆమె కుడి చేయి పడిపోయినట్లు నివేదించబడిన ప్రదేశం. మహారాష్ట్రలోని 3.5 శక్తిపీఠాల్లో దీని సగం శక్తిపీఠం. అరే గాడి దాకా దిగి ఆ వీడియో తీసుకొని రాబు. గైస్ సప్తసింగ్ ఇక్కడ ఇది వ్యూ పాయింట్ అనేసి చూపించిన గట్ట ఆగింది, లేకపోతే పాపమ్మ అయినా ఇది లేకుండా వస్తాడు తెలిసిన రోజుకు ఉద్దారా దెగ్గులుంటాయి. దిస్ ఇస్ సప్తశృంగి. పడాల్ తెగించి పోచ్. जन्नत बोलते हैं. ఇదే రూమ్, ఆడ వాష్రూమ్, 2 బెడ్స్, 200 1 నైట్కి. గాయస్ సప్తసింగ్ వచ్చేసినాం. సో ఇక్కడ వచ్చేసి ఆ పైకి పోవాలి, మెట్లెక్కి అంత ఓపిక లేదు. సో దాంట్లో పోవాలి, అది బస్సు టైప్లో ఉంది పైకి. ఇక్కడ బ్యాటరీ బస్సులు అయితే నడుస్తున్నాయి. ఏసీ బస్, అన్నిటికీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ పెట్టి. నైస్. స్కాన్ చేయాలా? रिटर्न टिकट है सामान है येने जाने अप डाउन टिकट है संभाल के रखना है. ఇది వెయిటింగ్ గైస్. ఈరోజు కొద్దిగా జనాలు తక్కువ ఉన్నారు గైస్. దిస్ ఈజ్ బిజినెస్, దిస్ ఈజ్ ప్యూర్ బిజినెస్. ఏసీ కూడా ఉంది, కాబట్టి ఏసీ ఆన్ చేయాలి బ్రో. అమ్మ నేను చూడను, నీటి చూస్తా. హాయ్ ఫ్రెండ్స్, సప్తశృంగి రోడ్లో ఇది వచ్చేసి
ఇక్కడ తీసుకుంటే మనం ఒక ట్రైన్ ఇచ్చిన ఫీలింగ్ ఉంటుంది. పైకి ఎక్కుతా అంటే తెలవాలి. ఇక్కడ దాకా రావడానికి కూడా చాలా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఫీలింగ్ ఉంది. అంత ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మన గుండెలు గట్టి పడుతుంది. ఇక్కడ పుస్తకాలు కూర్చో వీడియో తీసుకోవాలి. రైట్ వచ్చింది మళ్ళా అంతా నడవాల. గైస్ ఈ నుంచి చూస్తే లిటరలీ ప్యాక్ అంటే ప్యాక్. మనోడే తోలింది, మంచిగా తోలినా బ్రో. ఇక్కడికి జా అక్కడికి జా అనుకుంటూ వచ్చినాం. వామ్మా పాప my ఫుడ్ God. తినలే మనం అందుకే ఆ ఫుడ్ అసలు ఫుడ్ అంటారా అన్న? బయట తినే అది మరాఠీ ఫుడ్ కాదు, మన ప్లేస్. ఇగో ఇక్కడ ఒక గుడి ఉంది గాయస్, ఒక వాటర్. ఇగో కోనేరు. ఇగో ఇది గుడి. ఎంత పైన ఉన్నాం అంటే అసలు ఇమాజిన్ చేసుకోలేం. కొండ మీద ఉన్నాం. ఎదురుగా కూడా బిల్డింగ్ ఉందా బాగా పట్టినట్టు వెళ్ళని మా రూమ్. ఇక్కడ రెడీగా ఉన్నది. దీంట్లో ఎక్కితే మళ్ళీ రిటర్న్ తీసుకుపోతుంది. రాను పోను 110 రూపాయలు పర్ పర్సన్. ప్రసాదం పట్టుకొని వచ్చిన పొంగల్ ఆలట్లయితే కాదు, ఏ లడ్లు అయినా ఇంకా ఒక్కటి తిన్నా. ఇక 10 రూపాయలకు లడ్డు ఇక్కడిది. ఈ సిగ్గు చూద్దాం. మమ్మీ అది అమ్మ జీవితం. అవి జాగ్రత్త అన్న. దిగేస్తానా? प्रसाद अण्णा मैं देता हूँ. అన్నా అన్నా వాళ్ళు మంచోళ్ళు అన్న, కవరాలు వేసుకో అంటారు. ఇంత ప్రసాదం దేవుందట ఇచ్చిళ్ళు తిను తిను. గైస్ ఇలా మంచోళ్ళు ఉన్నారు. మా అపార్ట్మెంట్ కాదు. గైస్ ఇగో ఇక్కడ ఆగినాం ఫుడ్ తిందామని. నైట్ ఎంత అవుతుందన్న? 8 అవుతుంది. 7ంటికి వెళ్ళాం. ఆడ నుంచి 7ంటికి వెళ్ళినాం. 15 నిమిషాల ముందు వెళ్ళినాం. సో ఇక్కడ మేము ఇక నీస్ బీస్ అన్నీ తింటున్నాం కాబట్టి 2 థాలీలు ఆర్డర్ చేసినాం. మహారాష్ట్ర థాలీ అట, బాగుంటుంది. బండి వచ్చేసి ఇదే తోపు దమ్ముంటే అప్. రైట్ గ్యాస్ తిన్నాక మేము ఇక నైట్ ఎరిదిరి రికార్డ్ చేయడం కాని పని. సూషిల్గా చీకటి, అసలు ఏం క్యాప్చర్ అవుతలే. గ్యాస్ ఫుడ్ వచ్చేసింది. మహారాష్ట్ర థాలీ అట. రైస్, రొట్టె, ఉల్లిగడ్డలు, బఠానీ, పప్పు,
ఇది ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళకి ఇష్టమైనది ఇది. దాన్ని ఏమంటారు అన్న దీన్ని ఏమంటారు బేల్కూరనా పచ్చడ మా అన్నకు సుత సేమ్ మెక్కేస్తాం దిష్టి పెట్టకండి అంతే ఇక రైట్ బాయ్ గాయస్.